దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయని గురజాడ అప్పారావు రాసిన కవిత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. సొంత పరిసరాలని పట్టించుకొని నేటి సమాజంలో ఉన్న ఊరికి సేవ చేస్తున్నారనే తపనతో ఆ వ్యక్తి తనలో ఉన్న సమాజ సేవను వివిధ రకాలుగా చేసి చూపిస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆ పట్టణంలో ఎలాంటి పనైనా సరే స్వచ్ఛందంగా చేసి అందరి మెప్పు పొందుతున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన వడ్లూరి దుర్గయ్యపై మా S6 స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన వడ్లూరి దుర్గయ్య 70 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ సమాజ సేవకు మాత్రం 20 ఏండ్ల నవయువకునిగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా ఆటో ట్రాలీ డ్రైవర్, కానీ ప్రవృత్తి మాత్రం సమాజ సేవ. తాను చదువుకున్నప్పటికీ చదువుకోని సొంత ఊరికి ఏదో చేద్దామని చేయలేకపోయినా ఎందరికో దుర్గయ్య ఆదర్శమని చెప్పాలి. ఒక చిన్న పెంకుటింట్లో భార్య, 3 కుమార్తెలతో జీవనం కొనసాగిస్తున్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. దుర్గయ్యను ఎప్పుడు పిలిచినా, ఎటువంటి పని చెప్పినా లేదు కాదు అనకుండా పని చేసి వెళతాడు. ఏమైనా ఇస్తే తీసుకుంటాడు, కానీ తాను మాత్రం ఏమీ ఆశించడు అని తన తోటి ఆటో డ్రైవర్స్ వెల్లడించారు. బాధ్యత గల పౌరునిగా సమాజ శ్రేయస్సే పరమవాదిగా భావించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దుర్గయ్య సేవలు గుర్తించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసా పత్రాలతో, శాలువాలతో సత్కారాలు చేశారు. స్థానిక చొప్పదండి వాసులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అని తోటి డ్రైవర్లు ఆనందంగా దుర్గయ్య గురించి పేర్కొన్నారు. నా పేరు ప్రసాద్, మా చొప్పదండి. ఇక్కడ వడ్లూరి దుర్గయ్య అని అతను ఆటో నడుపుతూ పాపం అతను సేవ చేసుకుంటూ ఆ చిన్న పెట్రోల్ బండి, పాత బండి అది, ఆ రిపేరు ఆయననే చేసుకుంటాడు. ఎవరు దగ్గర పైసలు తీసుకోడు. ఆ రోడ్ల పైన ఎక్కడ గుంతలు ఉన్నా, ఎక్కడ రంధ్రాలు ఉన్నా అవి పూడ్చుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకు నీకు ఇదంతా, నీకు ఎందుకు అంటే కూడా నాకు ఇది చేయాలనిపిస్తుంది, చేస్తా, ఇంకా కూడా చేస్తా. నేను ఎవరైనా నాకు ఆటో సాయం చేపిస్తే ఇంకా పెద్ద బండి ఆటో తీసుకొని, కొత్త ఆటో తీసుకొని నేను ఈ సేవ చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అని ఆయనకు. ఇప్పుడు ఎక్కడ ఈ రోడ్డు పైన ఇక్కడ నుండి మొదలు పెడితే ఒక 5 కిలోమీటర్ల దాకా కూడా కానీ అతనే పోతాడు, అతనే చేస్తాడు. ఎవరైనా చనిపోయిన అనాథాలు ఉన్నా, అనాథ శవాలు ఉన్నా కూడా పాపం అతనే బొంద దవ్వి, అతనే పూడ్చిపెట్టి అతనే వస్తాడు, సేవ చేస్తాడు. ఒకళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోడు. కానీ ఎంతోమంది సాల్వలు కప్పిర్రు, ఎంతోమంది చేసిర్రు, ఆయనను మెచ్చుకున్నారు. కానీ అతనికి మాత్రం ఒక ఆటో ఇప్పించిన వాళ్ళు మాత్రం లేరు. నేను ఒకటే కోరుకుంటున్నా, అతనికి ఒక ఆటో ఇప్పిస్తే అతను ఇంకా కూడా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేస్తాడు. ఆయన మంచి పనులకు మాత్రం ఒక ఆటో ఇప్పియాలి. ఎవరైనా సరే ఒక ఆటో ఇప్పించేటట్టు చేయండి. ఈ దుర్గయ్య అనట ఆయన 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ మనకు సేవలు చేస్తాడు. ఆయనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా ఏ సహాయం లేదు. కాబట్టి ఆయన ఎనలేని సేవ చేస్తాడు. ఒక శవం చనిపోయినా కానీ భయపడ ఏమైనా బావిలో దునికినా, అండ్ల దునికినా, ఎండ్ల దునికినా ఆ శవాన్ని తీయాలంటే ఈయన పోయి తీస్తాడు. వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుంటారు. నేనైతే ఆ దియా అని చెప్పి అన్నాడు. ఇక మనిషి కాలేస్తుంది కట్టెలు కూడా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. కట్టెలు కూడా చాలా కొడతా అంటాడు. అన్నీ ఏమైనా గుంతలు అక్కడ ఇక్కడ ఉంటే గుంతలు కూడా మట్టి పోస్తూ ఉంటాడు. మన గవర్నమెంట్ నుంచి కూడా ఏ సహాయం లేదు, సేవ చేస్తూనే ఉన్నాడు. ఇక ఆయనను చూసి ప్రతి నాయకులు కూడా వచ్చి చేపిస్తారు. చేస్తాం నీకు ఏదో సాయం చేస్తాం అని అంటారు. దాని ప్రకారం ఆయనే ఇక చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఏ లాభం అయితే రాలే ఇంతవరకు. అదే దాని గురించే ఇక ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడోసారి దేవుడు కనకరించడా అని చెప్పి ఆయన చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. మేము ఆటో వాళ్ళకు ఇక మాకు ఏమైనా అవసరం ఉంటే మేము చేపించుకుంటాం. మాకు కూడా ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఏమన్నా గుంతల్లో కొంచెం మట్టి గిట్ల కావాలంటే పోస్తాడు. ఆయనకు మేము కూడా సహకరిస్తాం. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అయ్యో ఒక మనిషి రమ్మని కూడా చెప్పి పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అప్పుడప్పుడు మంది అందడు కదా,
అయితే మనకు అందుబాటులో లేకపోతే ఈ ఫోన్ చేసి నంబర్ ఇచ్చి కూడా చెప్తే జల్దీ వెంటనే మళ్ళీ స్పందిస్తాడు, వెంటనే వస్తాడు. ఆయనకి ఇదే పని, వేరే పని ఏం లేదు ఇక. తన కుటుంబ జీవనం కోసం చిన్న ఆటో ట్రాలీ నడుపుతున్న వడ్లూరి దుర్గయ్య గత 15 ఏళ్లుగా నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడ గుంతలు కనపడితే తన ట్రాలీ ఆటోలో మట్టి తీసుకువచ్చి గుంతలపై పోయడం, వర్షాల వలన నీరు నిలిచిపోతే వెంటనే వాటిని తీసివేయడం, అలాగే చొప్పదండి చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లపై గుంతలు పొడ్చడం, కుక్కలు, పిల్లలు, గేదెలు, ఇతర జంతు కళేబారాలను ఊరికి దూరంగా తీసుకువెళ్లి పారవేయడం, మృతదేహాలను ఖననం చేసేందుకు శ్మశాన వాటికల్లో గుంతలు త్రవ్వడం, శవాల దహనం కోసం కావాల్సిన కట్టెలను ఆటోలో తీసుకువెళ్లి అందించడం, గుర్తు తెలియని శవాలు కనిపిస్తే పోలీసుల సమక్షంలో వాటిని అంబులెన్స్ లోకి ఎక్కించి పంపించడం, ఇలా ఒకటేమి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తుల అభినందనలు అందుకుంటున్నారు. వీడికి 15 సంవత్సరాల సార్. ఎక్కడ లొందుకున్నా అక్కడ గుంతుంటే గూడిపోతా, నాకు ఎవ్వరు చెప్పరు. వీడికి ఎక్కడ గుంతున్నా కూడిపిడే. తొవ్వటి హోటల్ నమస్తే దుర్గా అనుకుంటూ పోతారు సారు. నేను గ్రామ పంచాయతీ మొన్న ఆర్చి నింపుకపోయి గ్రామ పంచాయతీ కూడా పోసిన సార్, పోలీస్ స్టేషన్లో పోసిన. తెంపెచ్చుకున్నారు కానీ ఒక్కడొక్క పైసా ఇచ్చే లేదు. వీడికి 15 సంవత్సరాలే నేను సేవ చేస్తానా. చచ్చిపోయినాను కూడా వాడు 10 ఎన్ని తన్నా తీసుకుపోయి చేస్తా. మన ఆటోలు వేసుకపోతా కుక్క, పంది, పిల్లి ఇవన్నీ మటన్ తినా, చికెన్ తినా, కోడిగుడ్డు తినా, చేప ముట్ట పోయి పనులు చేస్తాను. మొన్న రాయపట్నం మేనే నిరుడు పోతే జాబితా నేరేసిన సార్. సర్పంచ్ దగ్గర పోతే సర్పంచ్ లేడు. ఈ మంచి పని చేసిన దుర్గా అని అందరు అన్నారు. నాకు కర్మారువేనా సార్ దగ్గరికి పిలిపించారు కలెక్టర్. 2 శాలలు కప్పారు, ఇంతపాటు ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో కూడా ఉండేది నా దగ్గర. ఎక్కడున్న గుంత చేసుడే నేను, నాకు ఎవ్వరు చెప్పరు. ఇక నాకు కనబడే సార్ ఇక నయా పైసా ఇచ్చేటో లేరు. నాకు ఎవ్వరు ఇది పోయి దుర్గా అని చెప్పానటో లేరు. పోతే టీవీకి ఇస్తారు, సెల్లులో పెడతారు, పోయితే చేస్తారు, బండి కొనిస్తా అన్నారు. ఆ బండి లేదు, ఏమి లేదు. సాంబార్ చెట్టు, ఎమ్మెల్యే అందరూ అన్నారు, నీకెందుకు దుర్గా నీకు ఇస్తాం, నువ్వు మంచిగా సేవ చేస్తాను కదా అని చెప్పి అనకొచ్చారు. అయితే సార్ అని నీ ఎంత సార్ లీటర్కు 110 రూపాయలు పోసుకుంటా మట్టి కూడుకుంటా వెళ్తా. నా కన్ను పడ్డదానికే ఇడిచిపెట్టలేదు సార్. మన 4 శవాలు తీసిన బాయిలోకి వెళ్ళి మూతి బట్ట కట్టుకొని ఎక్కడికక్కడ ఇసుకపోయారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి చక్కమని ఇంటికి వస్తారు, ఎక్కడ చచ్చిపోయినా కానీ. ఆయనే తీసి బొంద పెట్టిన కెనాల్కు 4 శవాలు పెట్టినాం కెనాల్కు. ఎక్కడికక్కడికి ఇచ్చుకపోయినా కానీ మూతి బట్ట కట్టుకొని చేస్తా. ఇది సంగతి సార్. నాకు 15 సంవత్సరాలు లారీ ఉండే సార్. లారీ అమ్మిన ఈ ఆటో తీసుకున్న కాన్సీగా కన్ను పడ్డాయి. ఇక తాగేటోళ్ళు ఉంటారు కదా సార్, దాని లొంతకల్లా పడతారా అని నేను గుడుపుకుంటా పోతాను. ఎక్కడ గుంత ఇవ్వాలి నా సొప్పయండి అన్న ముచ్చలేదు. కరిమల్లో కూడా నేను సామాను పోతే అడిగి పోయినా. ఈ మూల తిరగంగానే ఇంత బొందు ఉంది, ఇక గింజ బట్ట ఉంది. ఆ ఎత్తుకొచ్చి అంటే పోసిన. అరే మీ దేవురే అన్నారు. అంటే మరి సొప్పండి సార్ అన్నారు. ఆ సార్ దగ్గర పో అంటే సార్ దగ్గర ఒక పారిస్తారా సార్ అంటే గుడుంబ తాగినారా అని అన్నారు సార్. ఆయన గుడుంబ తాగాడు, సేవ చేస్తాడు ఆయన. అరే నాకు లేదు, పారలేదు, ఏమనుకోకు అని అన్నారు. ఎక్కడున్నా చేస్తా నేను. ఒక 10-15 శాలలు కప్పారు సార్. నాకు శాలలు కప్పారు. ఒక్కరు సర్పంచి,
1010 ఇచ్చాడు. మొన్న హైదరాబాద్లో మన గిట్ని మీ వచ్చి తీస్తా మేడం చేసింది పాపం 1000 రూపాయలు పంపించాను సార్. నువ్వు మంచి పనులు చేస్తానని నాకు సెల్ నెంబర్ లేదా, మా బిడ్డ నెంబర్ ఇస్తే ఆ బిడ్డకు నంబర్ ఇచ్చి వల్ల ఆ మేడానికి ఫోన్ చేసి వల్ల ఆ మేడం 1000 పంపించిందట. మళ్ళీ ఒక ఆయన 100 పంపించాను. ఈ పనులు చేస్తానా సార్ నాకు ఎవ్వరు చెప్పే లేదు. తన ఆటో ట్రాలీలో సామాన్లు చేరవేస్తూ రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకవైపు ఆటో నడుపుకుంటూనే సమయం దొరికితే చాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన వంతు బాధ్యతగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. చొప్పదండి పెట్టడం, ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండడం వలన నిత్యం రద్దీగా ఉంది. అయినప్పటికీ దుర్గయ్య స్వతహాగా ప్రజాసేవ చేస్తూ స్థానికుల మెప్పు పొందుతున్నాడు. ఇదే విషయాన్ని మా S6 ప్రతినిధి అడిగినప్పుడు తనకు సేవా కార్యక్రమాలు చేయడంలోనే సంతృప్తి ఉంటుందని దుర్గయ్య వెల్లడించినట్లుగా తెలిపారు.